సింహాచలం బస్ స్టాండ్. ఉమ్. ఇది ఏంటనుకుంది ఏంటి? మెట్లు కిందకి దిగింది. ఆహా. ఇట్రా వచ్చావు కదా అయ్యో ఏంటన్నారు పొట్టి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ దేవుడి భక్తి మీద వెళ్ళి ఇలాంటి ఐస్ క్రీములు నువ్వేట్రా తింటున్నావు? చాకోబార్. ఇక్కడ కదా ఇది చూడు తిన్నగా మెట్లు ఇవన్నీ చిలక చూసమే చెప్పించుకోవాల్సింది నువ్వు. తల్లి చెప్పించుకోవాల్సింది కదరా. అమ్మ కొడుతుందా? డాడీ చూడు చెప్పి దూకుంటుంది. అవి ఎక్కడంటారే పాము పారిపోయాడు మరి పాము వస్తే పారిపోకుండా ఉంటారు. ఈడు పాములు పట్టినాడు. పావుని చూడడానికి వెళ్తున్నాం. చూడడానికి పట్టడానికి వెళ్ళేవరా నువ్వు? చూద్దామని. అయ్యా మొత్తానికి లాక్కొచ్చింది తల్లి. అయ్యా పావుని చూస్తానంటాడు అక్కడికి వెళ్ళి. మీ అమ్మకి అప్పుడే కాలు పెట్టి సగానికి చూడు ఎంత కష్టపడుతుందో పాపం. పుణ్యమంతా సింహాచలం పుణ్యమంతా ఆవిడతో తల్లి. ఈ ఊరు కనిపించిన తర్వాత కొంచెం మనం ఊపిరి పీల్చుకున్నాం దగ్గరేంట్రా బాబు అని. లేకపోతే ఇంకా నా పని అయిపోయింది. ముందు మీ అమ్మ తిట్టుకొని కూర్చుంటుంది. పర్లే నేనేమంత అలిసిపోలేదులే. నువ్వు అలిసిపోయి నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కదన్నా. నువ్వు ఎందుకు అలిసిపోతావు? అగా స్పోర్ట్స్ మ్యాన్. పెద్ద పెద్ద కొండలు ఎక్కిన వాళ్ళు ఇవన్నీ మనకి పెద్ద విషయం ఏం కాదు. వీడు పెద్ద కొండలు ఎక్కినాడు. మంచి వ్యూ ఇది. అది సన్సెట్ సన్సెట్ కానీ మబ్బుల్లోంచి భలే ఏదో వాటర్ పడినట్టు వచ్చింది కదా. వ్యూ బాగుంది చూడడానికి. అదే మీ అమ్మ మొత్తం చాలా కష్టపడింది. శివగా శాసిస్తుంది. ఇప్పుడు మాట శాసనం అంటది కానీ కాళ్ళు నొప్పులు అవ్వడం వల్ల ఏటి అనలేకపోయింది. అమ్మ గౌన్ బరువు అయిపోలేదాన్ని. ఈ కొత్త మెట్లు అన్న ఈ పాత మెట్లు ఇక రోడ్డు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శుభ్రంగా సింహాచలం మెట్లు దిగాం మొత్తానికి. ఏ టూసులు ఆడుకుంటున్నారా? మరి బర్రు ఊపుతున్నావు? డాడీ చాలా కష్టపడి కింద కష్టపడి కాదురా గాడిద మొత్తం మీ అందరు దిగడం చూసి అప్పుడు రావాలని లేట్ గా వెనకనొచ్చా.